హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఎప్పుడు కిచెన్లో నుండే వీడియో షూట్ చేస్తాను, ఒకసారి కారిడార్లో చేద్దాము. వాషింగ్ మిషన్ వేసుకుంటే ఎలాగో చాలా టైం పడుతుంది, అందుకని అక్కడే కెమెరా స్టాండ్ పెట్టేసుకున్నా. ఇంకా పైన బట్టలు ఆరేసి ఉంటాను కదండి, ఆ దండాల మీద తాళ్ళ మీద మేము దండం అని అంటాము. అంటే ఇట్లా పైపుల మీద వేస్తే దండం అంటాం అన్నమాట. ఇంకా అవి తీసుకుంటూ ఈ బట్టలు వేసుకుంటూ ఇవన్నీ బ్యాగ్లోకి పెట్టుకుంటూ, అంటే తీసినటువన్నీ అక్కడ ఉన్న బ్యాగ్లో పెడతాను. మళ్ళీ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి మళ్ళీ టైం ఉన్నప్పుడు బట్టలు మడత పెడతాను. అన్నీ తీసుకెళ్ళి కుప్ప ఒకటేసారి పెట్టేస్తే ఇంకా వెంటనే మడతేయాల్సి వస్తుంది, రూమ్ గలీజ్గా ఉంటుంది. అందుకని అలా సెట్ చేసుకున్నా. ఇంకా నేను అన్నీ తిరగమల్లా వేస్తానండి వాషింగ్కు. మ్యాక్సిమం నల్ల బట్టలు అన్నీ డార్క్వి, ఇంకా లైట్ కలర్ అయితే ఫ్రంట్ నుండి వేస్తా. జీన్స్ ప్యాంట్లు కూడా తిరగమల్లా తిప్పి అప్పుడప్పుడు వేస్తా. లోపల భాగం అంతా బ్లాక్ ఉంటుంది, మీరు గమనించినట్లేదు. ఇంకా ఖాళీ అయిన షాంపూ బాటిల్స్ అన్నీ ఇప్పించుకొని ఇలా వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం ఎంత షాంపూ ఉంటుంది కదా, అది కూడా క్లీన్ అయిపోతుంది. చిన్న బాటిల్స్ అయితే తీసి పెట్టుకుంటే, పెద్దవైతే పడేస్తాను. ఇవన్నీ కూడా తీసి పెట్టుకొని ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ లిక్విడ్స్ డైల్యూట్ చేసుకోవడానికి పనికి వస్తుంటాయి. ఎక్కువైనా అనుకోండి మళ్ళీ ఒకసారి తీసి అవి పడేస్తుంటా. ఇంకా ఎక్కడో గొంగలి అక్కడే అండి. ఈ రూమ్కి వస్తే ఈ రూమ్లోనే పని ఉంటుంది, కిచెన్లో ఉంటే కిచెన్లోనే పని ఉంటుంది, గిన్నెలు కడిగిపోతే గిన్నెల కాడ ఏ రూమ్కి ఆ రూమ్ పని ఎక్కువే ఉంటుంది. చేసే వాళ్ళకి ఎప్పుడు పని ఎక్కువే ఉంటుంది అంటాను కదా. చూడండి ఏర్పంచుకుంటున్నా, ఎందుకంటే ముందు ఏవి అవసరం ఉంటాయో అవి వేస్తానన్నమాట. షర్ట్లు ప్యాంట్లు ఇవన్నీ మా ఆయనకు ఆఫీస్కు కంపల్సరీ. ఇంకా నావైతే లేట్గా వేస్తాను. నాకు ఒక జత తక్కువైనా నాకు వాషింగ్ లేట్గా పర్వాలేదు. పిల్లలు ముందు ఇన్నర్ వేర్లు అవన్నీ వేస్తా, అవన్నీ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. ఇంకా వైట్ బనియన్లన్నీ సపరేట్ చేసి పెట్టి వారానికి ఒక రోజు వేస్తున్నాను. మా ఆయనకు చెప్పిన, మా ఆయన 6 బనియన్ల కంటే ఎక్కువ మెయింటైన్ చేయడు. ఇంకో డజన్ కొనుక్కున్న ఆయన వైట్ దీనిలలో కలిపేస్తే అంతా దీని మురికి దానికి పట్టుకుంటున్నాయని. ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ నాకు ఎప్పుడు కొనాలని కోరిక వచ్చిందంటే, మా ఆడపడిచి పెద్ద ఆడపడిచి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆవిడ ఇంట్లో ఉండేది, మేము బట్టలు వేసేవాళ్ళము. మేమంతా పని చేయడానికి ఆడపడిచి ఇంటికి వెళ్ళినా కానీ పొద్దున ఆమె కంటే ఎక్కువ మేమే చేస్తాం మేము ఉన్నన్ని రోజులు. ఎందుకంటే మేము ఎందుకు వెళ్తామంటే ఆమె ఇంటికి మా చిన్న ఆడపడిచి ఫారిన్ నుండి వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ దిగితే ఆడ అందరం పోయి అక్కడ ఉండాలి. ఆమె ఎక్కువ చెన్నైకి వచ్చేది, అప్పుడు ఆమె చెన్నైలో ఉండేది. సో చెన్నైకి వెళ్ళేవాళ్ళము. ఇంకా బాంబేలో ఉన్నప్పుడు బాంబేకి వెళ్ళేవాళ్ళం. అంటే పెద్ద ఆడపడిచి ఎక్కడ ఉంటే అక్కడ దిగుతుంది అనమాట. ఇంకా అందుకనేసి హైదరాబాద్లో దిగినప్పుడు మాత్రమే మా ఇంటికి వచ్చేది. బట్ మా ఇంటికి జనం అంతా రారు. పెద్ద ఆడపడిచి ఇంటికైతే పెళ్ళైన కొత్తలో అందరం పోవాలన్నమాట, పికప్కు సెండ్ ఆఫ్కు అలా. ఇంకా నేనైతే పికప్కి వెళ్ళి సెండ్ ఆఫ్ వరకు కూడా చాలాసార్లు నన్ను అట్లాగే ఉంచుకున్నారు. చిన్నమ్మ వచ్చినప్పుడు 1 month అలా. ఇంకా మొత్తం ఆ లైఫ్ అంతా ఆమె కోసమే త్యాగం అన్నమాట. ఈ అన్నదమ్ముళ్ళు ఇంకా మనకు కూడా తప్పదు కదా. ఆమె ఇంట్లో పని అంతా నేను మా తోడుకోడలు చేస్తూ ఉండేవాళ్ళం, వంటకాడ అన్నిట్లో. సో బట్టలు వేసేదాన్ని మిషన్లో. అప్పుడు నాకు బాగా నచ్చేది. తర్వాత హైదరాబాద్లో మిషన్ కొనేటప్పుడు నేను అడిగితే వాళ్ళు సెమీ కొనకండి, కొంటే ఫుల్ కొనండి, లేదా డ్రైయర్ సపరేట్ కొనండి, దీనికి లైఫ్ తక్కువ అని. సో అందుకని అది కొనేదాన్ని. LG ఫ్రంట్ లోడ్ కొన్నాను. అది ఇప్పుడు కాస్ట్ ఎక్కువ, 40,000 పైగానే ఉంది, 45. సరే అందుకనేసి నేను 3 ఏళ్ళ క్రిందట కొన్నా ఈ వాషింగ్ మిషన్. 25,000కి కొన్నాను. వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అంటారు, ఇది చక్కగా చాకలోళ్ళు పిండినట్టు ఏ చెరువులోకి తీసుకెళ్ళి బట్టలు పిండుతారు చూడండి, అలా ఉంటుందండి. చక్కగా ఎక్కువ నీళ్ళు ఫిల్ చేసుకుంటుంది. వాష్ చేసేసి మళ్ళీ ఫుల్గా నీళ్లు తీసుకొని జాడిస్తుంది. సో సర్ఫ్ కొంచెం కూడా ఉండదు, అందుకని ఇది నచ్చుతుంది అనమాట. సో ఇంకా బట్టలు తీయటం మడత పెట్టడం ఇదే పంచాయతీ నాకు చాలాసేపు ఉంటుంది. ఇంకా మా పెద్ద ఆడపడుచు గురించి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా, ఇంకొంచెం చెప్తాను. మా ఆయనతో ఎందుకు మాట్లాడట్లేదని. ఇంకా నేను లేనప్పుడు ఒకసారి తను వచ్చింది హైదరాబాద్కు. అప్పుడు నేను ఊరు వెళ్ళాను, మా ఇంట్లోనే దిగింది. వాళ్ళకు ఇంకా వాళ్ళు US వెళ్ళటానికి, అదే వాళ్ళు మలేషియాకి వెళ్ళటానికి వచ్చిందన్నమాట. అప్పుడు ఇంకా తనకు అంతా మా ఆయననే ప్యాకింగ్ చేపించి, లైసెన్స్ కావాలంటే లైసెన్స్ ఇప్పించి, వాళ్ళ హస్బెండ్కు కార్ డ్రైవింగ్ లైసెన్స్, వీళ్ళకి ఏం కావాలో మొత్తము మా ఇంట్లో దిగి తర్వాత చిన్నాడు పడిచింటికి వెళ్ళి అక్కడ 1 వారం రోజులు ఏమో ఉన్నారు. ఇంకా హైటెక్ సిటీలో నేను లేనప్పుడు మొత్తం మా ఆయననే చూడండి మొత్తం చూసుకున్నారు. వాళ్ళకు ప్యాకింగ్లు, ఫ్లైట్ ఎక్కించే వరకు. ఇంకా అప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా బాయ్ చెప్పింది. ఇంకా ఈ రోజు వరకు మా ఆయనతో మాట్లాడలేదు. ఇంకా చెప్పండి, బాయ్ చెప్పినాను కదా, అన్నీ హెల్ప్ చేశారు మా ఆయన దగ్గరుండి, అన్నీ చూసుకున్నారు. అప్పుడు ఇంకేం చేయాలి చెప్పండి.
దిగిన తర్వాత ఒక ఫోన్ చేయాలి కదా, చేరినానని అయిపోయా. ఇంకా ఫ్లైట్ ఎక్కి బాయ్ చెప్పినాక ఈ రోజు వరకు ఒక ఫోన్ లేదనమాట. అందరు అడుగుతుంటారు, మీ చెల్లెలు ఎందుకు మాట్లాడట్లేదు, మీ చెల్లెలు ఎక్కడ ఉందంటే అయిపోయి ఫ్లైట్ ఎక్కించినాను, అయిపోయింది. ఇంకా దిగిన తర్వాత నాకు ఫోన్ కూడా లేదు చేరినానని. ఇప్పుడు చెప్పండి, నాదంటే నా విషయంలో పొరపాటు, మరి వాళ్ళ అన్నకు కూడా అట్లా చేయొచ్చా? ఇక మేము పట్టించుకోలేదండి, మాట్లాడిన వాళ్ళతో అవసరం వాడేసుకున్నారు అంతే. కొందరు అట్లాగే ఉంటారు. మేము ఉన్నాము, మాకు అవసరం లేకున్నా కానీ మా బ్రదర్లకు మేము బాగా హెల్ప్ చేసేవాళ్ళం. వాళ్ళ హెల్ప్ మేము తీసుకోవడం కంటే మేము చేయడం ఎక్కువ ఉండింది. చేసిన వాల్యూ లేదు, చేయించుకున్న వాళ్ళకు వాల్యూ లేదు. టోటల్గా నాకు రెండు వైపులా పెద్దగా వాల్యూ లేదండి. ఇక్కడ చేసినాము, అక్కడ చేసినాము, ఎక్కడ చేసినా కానీ ఏం వాల్యూ లేదు. ఇలా ఇంకా నేను బంధువులతో ఎవరెవరితో ఎలా డిస్టర్బ్ అయినానో చెప్తూ ఉన్నాను అనమాట. మీకు అత్తగారింటి వైపు చెప్తున్నా. మా అత్తగారు అప్పుడు అర్చినారన్నాను కదా, ఆ కమ్మలదే కాదండి, ఇంకోసారి కూడా ఏదో చెప్పినామనేసి మా అత్తగారు 2 సార్లు నన్ను అట్లాగే అరిచి, నీ ఇంట్లో కాళ్ళు పెట్టాను చూడు ఈసారి అని చెప్పి బెదిరించారనమాట నన్ను. ఇంకా బెదిరించినా కానీ వచ్చినారులే. ఇంకోసారి ఇట్లా నేను ఏమన్నా చెప్పినైపోయి ఎవరికన్నా చెప్పినావంటే ఇంకా అప్పటి నుండి ఆవిడ నాతో ఏమీ చెప్పేది కాదు మా అత్తగారు అస్సలు. అందుకే మీకు ఒకసారి వీడియోలో చెప్పిన, ఎందుకంటే మా అత్తగారు ఒకసారి కల్లో వచ్చినారు, ఏమత్తమ్మా అని అడిగితే ఏమో చెప్పనీకి వచ్చి, నీకు చెప్తే నువ్వు అందరికీ చెప్తావు, అందుకే ఏం చెప్పను అన్నట్టుగా మళ్ళీ వెళ్ళిపోయినారు. ఆమె ఏం చెప్పుకోవాలని వచ్చిందో అని ఎప్పుడు ఆమె తద్దినం వచ్చిన ప్రతిసారి నాకు గుర్తు వస్తూ ఉంటుందండి. ఈ మంత్ ఆమె తద్దినము యాక్చువల్గా డేట్ల ప్రకారం అయితే రిపబ్లిక్ డే బిఫోర్ డే చనిపోయారనమాట. సో ఇంకోటి ఏంటంటే మా ఆయనను ఎప్పుడు నాకు నువ్వేం చేసినావు అని ఎప్పుడు అనేదన్నమాట. నాకేం పెట్టలేదు, చేయలేదు అన్నట్టుగా మాట్లాడేది. కానీ ఆమె చనిపోయే ముందు హాస్పిటల్లో 1 నెల రోజులు యశోద హాస్పిటల్ హైదరాబాద్లో ఆస్తమా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంకా అక్కడే శరీరం వదిలేసింది, చనిపోయారు. బట్ అప్పుడు ఐసీయూలో మా ఆయన ఎవ్రీ వీక్ వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. మొత్తం హాస్పిటల్ ఖర్చు మా ఆయన పెట్టినారండి. అప్పుడు 3 లక్షలు అయింది. మా ఆయన పెట్టినా అంటే మా ఆయన ఆఫీస్ ఇచ్చినారు. ఆఫీస్ ఇస్తే అది మన శాలరీ కిందనే కదా లెక్క. ఎవరు కూడా చెప్పుకోలేదండి బంధువులకి. అంత ఖర్చు మా ఆయన పెట్టినాడని. దానికి ముందే అయితే ఒకసారి మా చిన్నాడపడుచు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఆయనని ఎట్లా అరిచింది, మీ పేరెంట్స్ పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకంటూ రేపు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఏమన్నా చూసుకోవాలి కదా, లేదు కదా అని 1 గంట మా ఆయన నడిచింది. మా ఆయననే అందరికీ దొరుకుతాడనమాట అరచడానికి. ఇప్పుడు పెద్దోళ్ళు ఇంట్లో ఉన్నారు, వాళ్ళది కదా బాధ్యత. మేము పెట్టాలని రూల్ లేదు, మాకు ఆఫీస్ ఇచ్చింది కనుక పెట్టినాము. సో ఎప్పుడు అనుకుంటుంటాం ఆమె తృప్తిగా నాకేం పెట్టాలా అంటుంది. కనీసము మేము పెట్టినట్టన్నా ఆమెకు తెలిసిందో లేదో చెప్పింటారో కూడా తెలియదు. ఎందుకంటే మా ఇంట్లో దాపరికం ఎక్కువ. ఇంకా నా బంగారు పోయినదే కాదండి, మా అత్తగారి బంగారు కూడా ఎక్కడుందో ఎవ్వరికి తెలియదు. ఆమె చనిపోయినాక ఎవ్వరు నాకు తెలియదు ఇప్పుడు వరకు కూడా అది బయటపడలేదు. ఎవరికి తెలియదు అనమాట ఎక్కడుందనేది. ఆమెకు కూడా ఉంది బంగారు లేకుండా ఆడవాళ్ళు అంటూ ఉండరు కదా. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.